ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ఈ వీడియోలో మనము పిరమిడ్స్కి బైబిల్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, వాటిని ఎవరు నిర్మించారు, మరి దేవుని వాక్యంలో వాటి గురించిన ప్రస్తావన ఎక్కడైనా ఉందా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మనము పిరమిడ్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా యోసేపు గురించి తెలుసుకోవాలి. యాకోబు కుమారులలో చిన్నవాడైన యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా తన అన్నలు అమ్మివేస్తారు. అయితే యోసేపుకు దేవుడు కలలకు అర్థము చెప్పు శక్తిని దయచేస్తాడు. అలా తను కలలకు అర్థం చెప్పినప్పుడు చెప్పినట్టుగానే జరిగేది. అయితే ఒకరోజు ఐగుప్తు దేశపు రాజైన ఫరోకి ఒక కల వస్తుంది. ఆ కలకు అర్థము చెప్పవలనని యోసేపును ఫరో దగ్గరికి తీసుకువస్తారు. యోసేపు ఫరో చెప్పిన కలను విని ఈ విధంగా రాజుతో అంటాడు, దేవుడు జరగబోవు దానిని రాజైన ఫరోకు ముందుగా తెలియజేసి ఉన్నాడు. అది ఏమిటంటే రాబో 7 సంవత్సరములో సమృద్ధిగా పంట పండుతుంది, అలాగే రాబో 7 సంవత్సరములో కరువు వస్తుంది అని ఆ కలకు అర్థము అని చెప్తాడు. అయితే ఇది విని సంతృప్తి పొందిన రాజు యోసేపు వైపు చూచి, నీ వంటి వివేక జ్ఞానము గల మనుషుడు లేడు అని ఐగుప్తు దేశానికి రాజు తరువాత రాజుగా నియమిస్తారు. 7 సంవత్సరములో సమృద్ధిగా పండిన పంటను దాచడానికి కొట్లను కట్టించినట్టుగా ఆదికాండము 41వ అధ్యాయము 56వ వచనంలో మనము చూడగలము. అయితే ఆ కాలంలో ఇలాంటి నిర్మాణాన్ని నిర్మించారు అంటే అది ఒక అద్భుతమనే చెప్పాలి. దీనినే చాలా మంది యూట్యూబర్స్ వీటిని ఏలియన్స్ నిర్మించారని, గ్రహాంతరవాసులు నిర్మించారు అని చెబుతూ ఉంటారు. కానీ ధాన్యమును బయటికి తీసుకురావడానికి మెట్లు నిర్మించారు.